తల్లా వచ్చిన వారి అబ్బాయిని కాశ్యప గోత్రం. మరి జంధ్యం వేసుకోలేదే? ఇంకా ఉపనయనం కాలేదు. చిన్నప్పుడే మా నాన్నగారు చనిపోయారు. బ్రహ్మోపదేశం చేసి జంధ్యం వేసే దిక్కులేని వాణ్ణి. సుముహూర్తమస్తు అయన్ముహూర్తస్సుముహూర్తోస్తు యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్సహజం పురస్తాత్ ఆయుష్యమగ్రియం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు. ఉపనయనం చేస్తున్నారే, ఆ అబ్బాయి ఎవరు? ఏమో నాకు తెలియదు సూర్యం. ఎవరో బీదబ్బాయట. ఉదయాన్నే ఇంటికి తీసుకొచ్చి గబగబా బ్రహ్మోపదేశానికి ఏర్పాట్లు చేయించారు. ధూమ్ధామని గొప్పగా చేస్తున్నారే, అబ్బాయి పేరు? అది మంచి రాగం పేరే, చారుకేసి. 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 చారుకేశ శర్మ అహంభూ అభివాదయే. చారుకేశ శర్మ అహంభూ అభివాదయే. వదినా, నేను కచేరీకి బయలుదేరుతున్నాను. బాబు సూర్యం, కొంచెం కాఫీ తాగేళ్ళు. ఇప్పుడు కాఫీ ఎందుకు వదినా? పర్వాలేదు, వచ్చేసరికి ఏ రాత్రి అవుతుందో ఏమో. ఇందా. చారుకేశ, చారుకేశ, అంత సిద్ధమేనా? అన్నీ సిద్ధం గురుగారు. కారు వచ్చిందా? వచ్చింది నాన్నగారు. చారుకేశ, కారు వచ్చిందా? వచ్చింది గురుగారు. మా గాయత్రి, నేను వెళ్ళొస్తా. నాన్నగారు, ఈ రోజు కచేరీ త్యాగయ్య హాల్లో. అది చారుకేశకి తెలుసు. చారుకేశ, ఇది కారులో పెట్టు. సరే గురుగారు. అంటే నేను కచేరీకి రావటం లేదా నాన్న? నీకెందుకు నాన్న ఆశ్రమ? నీకు చాలా పనులున్నాయి. చాలా మంది ఏడుస్తున్న వాళ్ళు, చస్తున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ ఊడిగం చేయడం నీ ధర్మం. అదంతా చాలనట్టు నీకు ఈ శ్రమ కూడా ఇవ్వడం నాకు ఇష్టం లేదు నాన్న. చారుకేశ, గురుగారు, తంబురా ఇంకా కారులో పెట్టలేదా? ఇదిగో తీసుకెళ్తున్నాను గురుగారు. అంటే నా స్థానంలో చారుకేశుడు ఉంటాడా? అదెలా ఉంటాడురా? చారుకేశు నా కొడుకు కాదే. నా సంగీతాన్ని అనుసరించి నా తరువాత కూడా దాన్ని బ్రతికించే విధేయుడు. నేను పోతే తద్దినం పెట్టే హక్కు మాత్రం నీదే. అది చారుకేశుది కాదు. నాన్న, నీ సంగీతానికి వారసుని నేను కానా? అదెలా అవుతావురా? నువ్వు ప్రేమించే జీవకళల ముందు ఈ బెలహరి గణపతి శాస్త్రి సాధించింది ఏమీ లేదురా. నీ దృష్టిలో నా సంగీతమే నిర్జీవమైంది. నా ఉద్దేశం అది కాదు నాన్నగారు. నాన్నగారు, మీరు సాధించిన ఘనతను కాదనేటంతటి మూర్ఖులు కాదు. గురుగారు, క్షమించండి, టైం అయింది. మనం ఇక బయలుదేరదామా? అయ్యా చారుకేశ, ఒక్క నిమిషం. నాన్నగారు, మీ పట్ల, మీ సంగీతం పట్ల నాకున్న గౌరవం మీకు తెలీదు. అమ్మ పాడిన జోలపాట కన్నా ముందు మీ సుప్రభాత గీతం విన్నాను. మొట్టమొదటి సంగీతం విన్నదే మీ నోటమ్మట. నాన్నగారు, ఇప్పటికీ మీరు తిట్టినా అది సంగీతంలా వినిపిస్తుందో నా చెవులకి. నాన్న, నేను మీ కొడుకును మాత్రమే కాదు, మీ శిష్యుణ్ణి, మీకు పెద్ద అభిమాని కూడా. ఇంతలా అభిమానించే ప్రఖ్యాత శాస్త్రీయ సంగీత చక్రవర్తి బెలహరి గణపతి శాస్త్రి గారు బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా సంగీత పంజరంలో బందీ కావటమే నేను సహించలేకపోతున్నాను. అదే నన్ను బాధిస్తుంది కూడా. చెప్పరా, చెప్పు. నా 50 ఏళ్ల జీవితంలో ఎవరూ నన్ను ఎదిరించి మాట్లాడింది లేదు. ఎదురుగా నిలబడి నోరు విప్పింది లేదు. ఈరోజు నా కన్న కొడుకు నాకే ధర్మపన్నాలు చెబుతున్నాడు. చెప్తాడు. వాడికొక హోదా ఉంది కదా, బెలహరి గణపతి శాస్త్రి కొడుకని. గణపతి శాస్త్రి గారు, క్షమించండి. నేను ఎవరి కొడుకునైనా మనిషిని, మనిషికి తోటి మనిషిని గుర్తించే బాధ్యత ఉందని చెప్పడానికి నేను గణపతి శాస్త్రి కొడుకునే కానక్కర్లేదు.
ఎవరి కొడుకునైనా ఈ మాటే చెప్తా. సూర్యం, ఒక పని చేయి. ఎవరి కొడుకునైనా అలా చెప్తానంటున్నావే, అలా చెప్పేది లోకం హర్షించినప్పుడు, లోకం నిన్నుగా గుర్తించినప్పుడు నువ్వు గణపతి శాస్త్రి కొడుకువి కావు, నేనే సూర్యనారాయణ తండ్రిని. సరేనా? ఆ రోజు వచ్చినప్పుడు నా పరాజయాన్ని 10 మంది ముందు అంగీకరించి తండ్రిగా నా కైదండం చేసి నిన్ను గౌరవిస్తాను. పుత్రగాత్ర పరిశ్రంగ సుఖాన్ని మనస్ఫూర్తిగా అనుభవిస్తాను. అంతవరకు నేను నీకేమీ కాను. అమ్మా ఆకలి. వదినా, సూర్యం, ఏమిటిదంతా? నేను ఇంట్లోంచి వెళ్ళిపోవాలని నిశ్చయించుకున్నాను వదినా. పిచ్చివాళ్ళ మాట్లాడుకో. ఏమండి, చూసారా మీ తమ్ముడు ఏమంటున్నాడో చూసారా? ఏం లేదన్నయ్య, అలానే వెళ్ళిపోవడమే అందరికీ మంచిది. నాన్నగారు నన్ను అవమానించాడు, కోపంతో నేను వెళ్ళలేదు వదినా. మా దృక్పథాలు కలవనప్పుడు మేము వేరుగా ఉండటమే మంచిది. నా మూలంగా నాన్నగారికి మనశ్శాంతి, ఆరోగ్యం దెబ్బతినకూడదు. అది కాదు బాబు. దయచేసి నన్ను ఎవరూ ఆపడానికి ప్రయత్నించకండి. మీరు సంతోషంగా పంపితే నాకు అదే తృప్తిగా ఉంటుంది. నా వల్ల కాదు బాబు. ఏమండి, ఏమిటండి? వద్దన్నయ్య, అన్నయ్య, నీ నాదస్వరంలో నా కోసం ఒక్క రాగం లేదా?